మూగవాడు. తరువాయి భాగం చెప్పుకుందామా? రాజుగారు దైవజ్ఞులను పిలిపించి, నాకు కుమారుడు కలిగినప్పుడు అతనిలో అనేక శుభలక్షణాలున్నాయని, అరిష్టాలేమీ రావని మీరు చెప్పారు. నా కొడుకు అవిటివాడు, పుట్టు చెవిటి, పుట్టు మూగ. మీ మాటలు అక్షరాలా అబద్ధమయ్యాయి. దీనికేమంటారు అని అడిగాడు. మహారాజా, మీరు ఎన్నో వ్రతాలు చేసి లేక కొడుకును కని ఆనందంలో ఉన్న సమయంలో ఆ కొడుకు అదృష్టహీనుడని చెప్పటానికి మాకు నోరు రాలేదు. అందుచేత అబద్ధం చెప్పాం అన్నారు దైవజ్ఞులు. అయితే ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు రాజు. అయ్యా, ఈ కుర్రవాడు జీవించి ఉండటం వల్ల మీకు, మీ రాజ్యానికి, మహారాణి గారికి ఆపద తప్పదు. అందుచేత అశుభప్రదమైన రథానికి అశుభ లక్షణాలు గల గుర్రాలను కట్టి అందులో ఈ కుర్రవాణ్ణి పెట్టి పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపోయి అక్కడ పాతి పెట్టించండి అన్నారు దైవజ్ఞులు. అపాయాలకు వెరిచి రాజు అలాగే చేయించనున్నాడు. ఈ సంగతి విని చంద్రాదేవి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నాకొక వరం ఇస్తానని వెనుక వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ వరం ఇవ్వండి అన్నది. రాజు సరేనన్నాడు. అయితే నా కొడుకుకు రాజ్యాభిషేకం చెయ్యండి అన్నది రాణి. అది సాధ్యమయ్యే పని కాదు. నీ కొడుకు అరిష్టజాతకుడు అన్నాడు రాజు. యావజ్జీవం కాకపోయినా 7 ఏళ్ల పాటు రాజ్యం చెయ్యనివ్వండి అన్నది రాణి. రాజు వల్ల కాదన్నాడు. ఆఖరకు 7 రోజుల పాటు రాజును చెయ్యడానికి ఒప్పుకున్నాడు. చంద్రాదేవి వెంటనే తన కుమారుడికి తగిన వస్త్రాభరణాలు తొడిగించి నగరమంతా అలంకరించి ఆ రోజు నుంచి తేమియ మహారాజు పరిపాలన ఆరంభమవుతుందని చాటింపు వేశాడు. ఆ రాత్రి యావత్తూ చంద్రాదేవి తన కొడుకు దగ్గర కూర్చొని, నాయనా, నీకోసం 16 ఏళ్ల పాటు నేను కన్ను ముయ్యలేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు కాయలు కాశాయి. నువ్వు అవిటివాడివి కావు, నాకు తెలుసు. నా కోసమైనా లేచి తిరుగు నాయనా అని ఎంతో బతిమిలాడింది. కానీ తేమియుడిలో ఎంత మాత్రమూ చైతన్యం లేదు. ఆ విధంగా 6 రోజులు గడిచాయి. రాజు తన సారథి అయిన సునందుణ్ణి పిలిచి, రేపు లోపల అశుభప్రదమైన రథానికి అశుభ లక్షణాలు గల గుర్రాలను పూంచి సిద్ధం చెయ్యి. తరువాత తేమియుణ్ణి అందులో పెట్టుకొని పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపో. అక్కడ నలుచదరంగా ఒక గొయ్యి తవ్వి అందులో తేమియుణ్ణి పడవేసి పూడ్చి స్నానం చేసిరా అని ఆజ్ఞాపించాడు. ఆఖరు రాత్రి చంద్రాదేవి తన కొడుకు మీద పడి ఏడుస్తూ, రాజుగారు నీ మరణానికి ఉత్తరువిచ్చారు. నీ ఆయువు రేపటితో మూడింది తండ్రి అని ఏడ్చింది. ఈ మాట వినగానే బోధిసత్వుడికి పరమానందమయ్యింది. 16 ఏళ్ళు నేను చేసిన కృషి ఫలించబోతున్నది కదా అనుకున్నాడు. తన తల్లి గుండె పగిలి ఏడుస్తున్నదని తెలిసి కూడా ఆమెను ఊరడించటానికైనా నోరు విప్పలేదు. తెల్లవారుతూనే సారథి సునందుడు రథం సిద్ధం చేసి తెచ్చి తలవాకిట నిలబెట్టి లోపలికి వచ్చి రాణితో, అమ్మా, తమకు తెలియనిదేమున్నది? రాజాజ్ఞ నిర్వర్తించాలి అన్నాడు. చంద్రాదేవి తన కుమారుడిపై పడి ఏడవసాగింది. సారథి తేమియుణ్ణి తన చేతులతో ఎత్తుకుని రథంలో పెట్టి పడమటి ద్వారానికే పోతున్నారనుకుంటూ తూర్పు ద్వారం కేసి వెళ్ళాడు. తూర్పు ద్వారం దాటి రథం 3 యోజనాలు వెళ్లేదాకా ఆగలేదు. అక్కడ సునందుడికి ఒక అడవి, దాని సమీపంగా రుద్రభూమి ఉన్నట్లు భ్రమ కలిగింది. వెంటనే అతను రథం దిగి తేమియుడి నగలు ఒలిచి మూటకట్టి ఒకచోట నలుచదరంగా గుంట తవ్వెనారంభించాడు. 16 ఏళ్లుగా చలనం లేని నా అవయవాలకు ఇప్పుడు పని తగిలింది అనుకుంటూ బోధిసత్వుడు లేచి నిలబడి తన చేతులను రుద్దుకున్నాడు. చేతులతో 2 కాళ్ళు రుద్దుకున్నాడు. రథం నుంచి దిగి అటూ ఇటూ నడిచి చూసుకున్నాడు.
తనకేమాత్రం బలం ఉన్నదో చూడటానికి రథాన్ని వెనుక నుంచి పట్టుకుని ఎత్తాడు. అది పూలచెండులాగా లేచింది. తరువాత అతను గుంట తవ్వే సునందుడితో, ఏమోయ్, అంత శ్రద్ధగా గుంట తవ్వుతున్నావు, ఎందుకేమిటి అన్నాడు. మా రాజుగారి కొడుకు వెర్రిబాగులవాడు, వికలాంగుడు, మూగి, చెవిటి, అందుచేత ఇక్కడ గుంట తవ్వి పూడ్చిరమ్మన్నారు అన్నాడు సునందుడు వెనక్కి తిరిగి చూడకుండానే. సరిగ్గా చూడు, నేను వికలాంగుణ్ణి కాను, చెవిటివాణ్ణి కాను, నన్ను పాతేస్తే నీకు మహాపాతకం చుట్టుకుంటుంది అన్నాడు బోధిసత్వుడు. సారథి తలపైకెత్తి రాజకుమారుణ్ణి చూసి నిర్ఘాంతపోయి, మీరెవరు, మీ పేరేమిటి, మీ తండ్రి గారి పేరేమిటి అని అడిగాడు. బోధిసత్వుడు నిజమే చెప్పాడు. కానీ సారథి నమ్మలేకపోయాడు. అతను రథం వద్దకు వెళ్ళి అందులో రాజకుమారుడు కానీ అతని నగలు కానీ లేకపోవటం చూసి ఆ తరువాత నిజం తెలుసుకొని బోధిసత్వుడి కాళ్ల మీద పడి, మహారాజా, అలా అయితే మీరీ దిక్కుమాలిన అడవికి రావటం దేనికి? నగరానికి పదండి, హాయిగా రాజ్యం చేద్దురుగాని అన్నాడు. నాకు రాజ్యమూ వద్దు, వైభవమూ వద్దు. వాటి కోసమై నేను ఎన్నో పాపాలు చేయవలసి ఉంటుంది అన్నాడు బోధిసత్వుడు. అలా కాదు మహారాజా, మిమ్మల్ని తీసుకువెళితే మీ తండ్రిగారు, తల్లిగారు, ప్రజలు ఎంతో ఆనందించి నాకు అంతులేని బహుమతులిస్తారు అన్నాడు సారథి. పిచ్చివాడా, నాకిక ఎవరి సంతోషంతోనూ పనిలేదు. ఈరోజు నా జన్మ తరించింది, నేను సంపూర్ణ మానవుణ్ణి అయ్యాను అన్నాడు బోధిసత్వుడు. అయితే తమరు ఇంతకాలము మూగగా, చెవిటిగా ఎందుకు నటించారు మహారాజా అని అడిగాడు సారథి. ఒకప్పుడు నేను రాజరికము, ఆ తరువాత ఘోర నరకము అనుభవించిన వాణ్ణి. మళ్ళీ రాజరికం సంప్రాప్తమవుతుందన్న భయంతో నా నోరు కట్టబడింది. నేను వింటుండగా నా తండ్రి నిర్దయగా నలుగురికి క్రూరమైన శిక్షలిచ్చాడు. ఆ తరువాత నాకు చెవులు పోయినట్లే అయ్యింది. నేను వెర్రిపాగులవాణ్ణి అయిపోయాను. ఈ జీవితం దుర్భరప్రాయము, దుఃఖమయము అని గ్రహించిన వాడు దీనికోసం ఇంకొకడిపై ఆగ్రహిస్తాడా? దీనికోసం ఇంకొకడిని దండిస్తాడా? ఈ పాటి సత్యం తెలియక మానవులు అజ్ఞానంలో పడిపోతారు కానీ అన్నాడు బోధిసత్వుడు. అప్పుడు సారథి, మహారాజా, నన్ను కూడా మీతో రానివ్వండి అన్నాడు. అలా కాదు, ఈ రథం రాజుగారిది, దాన్ని రాజుగారికి అప్పగించు. నీ రుణానుబంధాలు అన్నీ కడిగేసుకొని సన్యాసం పుచ్చుకో, అంతదాకా నువ్వు స్వతంత్రుడివి కావు అన్నాడు బోధిసత్వుడు. తాను నగరంలోకి వెళ్ళిపోగానే రాజకుమారుడు తన దారిన అరణ్యంలోకి వెళ్ళిపోతాడని భయపడిన సారథి, స్వామి, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటానని మాట ఇవ్వండి, రాజుగారిని తీసుకువస్తాను, ఆయన మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు అన్నాడు. బోధిసత్వుడు అతను కోరిన ప్రకారం అక్కడే ఉంటానని మాట ఇచ్చాడు. సారథి అతని పాదాలు కళ్లకు అద్దుకొని బయలుదేరాడు. తన కుమారుడు లేకుండా రథం తిరిగి వస్తూ ఉండటం చంద్రాదేవి కిటికీలో నుంచి చూసి భోరున ఏడ్చింది. ఆమె సారథిని పిలిపించి, ఏం నాయనా, నా కొడుకు ఆఖరి క్షణంలోనైనా నోట ఒక్క మాట పలకలేదా? వాడు కాళ్ళు చేతులు తన్నుకోలేదా అని అడిగింది. ఆయన మూగవాడు, అవిటివాడు ఎందుకైనాడు తల్లి? రాచరికానికి భయపడి అలా నటించాడు. ఆయన గొంతు కంచుకంఠం. ఏమి తెలివైన మనిషి! మనలాగా బతకటం ఇష్టం లేక దివ్యమైన మార్గం తొక్కాడు. ఎందుకు, మీరే చూస్తారుగా అంటూ సారథి జరిగిందంతా చంద్రాదేవికి చెప్పాడు. ఆవిడ దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆమె వెంటనే ఈ సంగతి రాజుకు తెలిపింది. రాజుకు కాలు నిలవలేదు. తన కుమారుణ్ణి చూడాలని ఆయన బ్రహ్మాండమైన పరివారాన్ని పోగుచేసి బయలుదేరాడు. వారంతా వచ్చి చేరేలోగా ఇంద్రుడు బోధిసత్వుడికి ఒక మంచి పర్ణశాల నిర్మించమని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు.
రాజు సపరివారంగా ఈ పర్ణశాలకే వచ్చాడు. బోధిసత్వుడు తన తండ్రి కోసం ఒక ఆసనం వేయించాడు. కానీ రాజు దానిపై కూర్చోక కొడుకుపై గల గౌరవభావం కొద్దీ కిందనే కూర్చున్నాడు. ఆయన తన కొడుకును ఎలాగైనా తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో, నాయనా, నీకీ పర్ణశాల ఏమిటి? కటిక నేల మీద పడుకోవడమేమిటి? ఆకులు అలములు తినడమేమిటి? బోలెడన్ని సౌధాలున్నాయి. దాసదాసి జనం ఉన్నారు. రాజ్యం ఉంది. వచ్చి హాయిగా ఏలుకో అన్నాడు. నువ్వు చెప్పినవన్నీ మాసిపోయే సుఖాలు. నాకు వాటితో పనిలేదు. మనం రాజ్యాలను, సింహాసనాలను గురించి ఆలోచిస్తూ ఉంటాం. మన కోసం ఒకటి పొంచి ఉంటుంది. ఒకటి తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మూడవది అదను కనిపెట్టి వేటు వేస్తుంది. పొంచి ఉండేది వృద్ధాప్యం. తన పని తాను చేసుకుపోయేది కాలం. వేటు వేసేది మృత్యువు అన్నాడు బోధిసత్వుడు. నీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద రోత పుడుతున్నది. నాకు రాజ్యం వద్దు. నేను తపస్సు చేసుకుంటాను. నువ్వు నా బదులు రాజ్యం ఏలు అన్నాడు రాజు. అన్నీ త్యజించిన వాడికి నాకు నీ రాజ్యం మటుకు దేనికి అంటూ బోధిసత్వుడు అక్కడ చేరిన వారందరికీ జీవిత పరమార్థం బోధ చెయ్యసాగాడు. అతని బోధలు వినడానికి నగరం యావత్తూ వచ్చింది. కాలక్రమాన అందరూ సన్యసించి నగరాన్ని పాడుపెట్టేశారు. కాశీరాజు సన్యసించాడని తెలియగానే బోధిసత్వుడి బోధలు వినడానికి మరొక రాజు వచ్చాడు. ఆయన వెంట ప్రజలు కూడా వచ్చారు. ఈ విధంగా 3 రాజ్యాలు పాడుపడిపోయాయి. ఆ రాజ్యాలలో ఉన్న జంతువులన్నీ వన్యమృగాలుగా మారిపోయాయి. అక్కడ నగరాలలోని సంపదకు మట్టికున్న విలువ కూడా లేకుండా పోయింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.